నమస్కారం. పేరెంట్స్కు, యంగర్ యూత్కు నా విన్నపం, ఊర్లో ఈ గంజాయి ఎక్కువైంది. నాకు చాలామంది వీడియోస్ పెడుతున్నారు. ఇది ఏ పార్టీకి సంబంధించి కాదు, దేశంలో ఉండొచ్చు, వైఎస్ఆర్లో ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉన్ని మన ఊరు చెడిపోయేదానికి ఆస్కారం. మీకు తెలుసో తెలియదో, పంజాబ్లో ఏమైంది, ఒకప్పుడు నంబర్ 1 స్టేట్, కానీ ఆ పాకిస్తాన్ బార్డర్లో ఉండబట్టి దాన్ని ఎలా నాశనం చేయాలో అనే ఉద్దేశంతో అక్కడ యంగర్ జనరేషన్లకు మొత్తం అలవాటు చేసినారు. డ్రగ్స్, చాలా డ్రగ్స్ అలవాటు చేసి చాలా హీనస్థితికి వచ్చింది. అలాంటిది మరి దాన్ని రెక్టిఫై చేసడానికి చాలా కష్టంగా ఉంది. ఈరోజు కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఉడతా పంజాబ్ అని వచ్చింది. ప్రతి లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా మేము సిద్ధు ఏం చెప్పినాడు, మొత్తం కూకటి వేల నుంచి తీసేస్తామని రాజకీయ నాయకులు అందరూ చెప్పినారు. కొద్దిగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఇదే అవస్థ వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా పేరెంట్స్కి, దయచేసి మన ఊర్లో యూత్ కూడా చెప్తున్నా, ఇది తీసేయాల. దీంతో వచ్చే సుఖం అప్పటికి ఉండొచ్చు, హ్యాపీనెస్, కానీ హెల్త్ మొత్తం చెడిపోతుంది, మొత్తం నాశనం అయిపోతుంది. అందుకోసం నేను ఎవరిని బ్లేమ్ చేయొద్దండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏమి అని మీరు ముందు ఆలోచించండి. మీరు చెడిపోయేది కాక మొత్తము మన ప్రదేశమే చెడిపోతుంది. చిన్న చిన్నగా ఒకరు అలవాటు చేస్తున్నారు, దాంట్లో ఏమీ లేదు. అక్కడెక్కడో మెడిసిన్ కోసం దీన్ని వాడతారు, అంతేగాని హ్యాపీనెస్ లేదు దీంట్లో. పొద్దున్నే తలకాయ నొప్పి, ఎన్నో రోగాలు, నిద్ర లేనితనం, యాక్టివ్ లేనితనం, హెల్త్ చెడిపోతుంది, అన్నీ పోతాయి. సో మనమందరం దీని మీద తాడిపత్రి ప్రజలు ఏకమై మనమందరినీ దీన్ని గంజాయి అనేది లేకుండా చేయాలి. నేను పోలీసుని మనం అనకూడదు, ఎంతవరకు వాళ్ళైతే చేస్తారు. కానీ నేను వచ్చిన తర్వాత మొత్తం ముందు అమ్మే వాళ్ళనే పీడీ యాక్ట్ కింద పంపిస్తాం పోలీసుల సహకారంతో. ఇప్పుడే ఎస్పీ కూడా చాలా యాక్టివ్ యంగ్ మ్యాన్, సో వాళ్ళందరూ మనకు సహకారం ఇస్తారు. ముందు అమ్మే వాళ్ళని అందరినీ ఊరు బహిష్కరిస్తాం. దయచేసి చెడిపోవద్దండి పిల్లలు. పంజాబ్ మొత్తం నాశనం అయిపోయింది. అందుకోసం నేను చెప్పేది ఏమంటే, దీన్ని ఇంగ్లీష్లో కెనాబిస్ అంటారు, గంజాయి అంటారు. దీంతో ఏమీ ఉపయోగం లేనిది. నేను వచ్చిన తర్వాత మటుకు ఐ విల్ బి వెరీ యాక్టివ్. పోలీసు సహకారం తీసుకొని దీన్ని తాడిపత్రిలో ఏ డ్రగ్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎస్పెషల్లీ అమ్మల్ని అడుగుతున్నా, మీకు తెలుస్తుంది మీ వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏమని. సైకాలజిస్ట్ని పిలిపించి వీళ్ళకు వారం కావాలంటే రోజు కూడా వాళ్ళతో చెప్పించి వీళ్ళని మార్పు చేయాల్సి వస్తుంది. సో దయచేసి నో డ్రగ్స్ ఇన్ తాడిపత్రి, నో డ్రగ్స్ ఇన్